హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మెయిన్‌గా ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను ఉమెన్స్ డే కాబట్టి. ఎప్పుడైనా ఉమెన్స్ ఇంట్లో ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా సరే వాళ్ళనైతే ఎప్పుడు డిస్కరేజ్ అయితే చేయకండి. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా అని అయితే డిస్కరేజ్ చేయకండి. వాళ్ళు ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ మీ పనులన్నీ అవుతున్నాయంటే వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ పనులు అవుతున్నాయి. ఆ డేలో వచ్చేసి 10-15 మినిట్స్ అనేది వాళ్ళకి మీరు కేటాయిస్తే వాళ్ళు చాలా రిలీఫ్‌గా ఉంటారు. నువ్వు ఏం చేసావు డే అంతా? నీ డే ఎలా గడిచింది? అనే విషయాలు ఒక 2 వాళ్ళతో ఉండి మీరు మాట్లాడితే వాళ్ళైతే చాలా రిలీఫ్‌గా ఉంటారు. స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. సో ఫైనలీ మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సడన్‌గా ఎందుకొచ్చామనేసి అందరికీ డౌట్ వస్తుంది కదా! ఈ వీడియో ఏంటో సడన్‌గా ఎందుకొచ్చామనేసి నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఎందుకంటే రావాల్సొచ్చింది. మేము హాలిడేస్ కోసం వచ్చామా? ఆర్ ఎల్స్ పనుండొచ్చామా? ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ 2 డేస్ కూడా మేము ఏం చేసాము అన్న వీడియోస్ కూడా ఖచ్చితంగా పెడతాను. ఇలానే నా వీడియోస్‌కైతే మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసి నాకంటూ ఒక కామెంట్ కూడా మెన్షన్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నేను ఎలాంటి వీడియోస్ చేస్తున్నాను, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇవన్నీ అయితే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అవన్నీ నాకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్‌కి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.